మరి కొత్తగా చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసిన ప్రతి వీడియో నేను మిస్ కావాలి డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. మరి యవనస్తుడా, రక్షింపబడ్డావా? మరి నువ్వు రక్షింపబడ్డావు, మరి నువ్వు సువార్త అందిస్తున్నావా? యవనస్తులైన మనమే సువార్త అందించాలి. మరి అపోస్తులైన పౌలు సువార్తను మరి సువార్త నిమిత్తము మరి ఒక రాత్రంతా సముద్రంపై జీవించాడు. మరి అపోస్తులైన పౌలుని మరి జైల్లో వేసిన తన సువార్తను ఆపకుండా కరపత్రాల ద్వారా సువార్త అందించాడు. మరి ఎందరో మిషనరీస్ తన జీవితాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసి సువార్త అందించాడు. మరి యవనస్తులైన మనమే సువార్త కొరకు ముందుకు రావాలి, సువార్త అందించాలి. మరి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికై క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి మన ఎదుట ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎందరో క్రీస్తుని తెలుసుకోకుండా మరణించి ఆ ఆరని అగ్నికి, ఆ నరకానికి వెళుతున్నారు. మరి ఆ నరకం నుంచి మనం రక్షింపబడాలి. క్రైస్తవుడైన మనం ముందుకు రావాలి. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకై క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ సోదరులారా, మన కళ్ళ ముందర అనేక ఆత్మలు రక్షించిపోతాయి. మరి ఆత్మల భారం మనలో ఉండాలి. క్రైస్తవులమైన యవనస్తులమైన మనం క్రైస్తవులమైన మనం ముందుకు వచ్చి ఆత్మల భారం ఈ లోకంలో నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షింపబడాలి. యవనస్తుడా, నువ్వు రక్షింపబడ్డావు అయితే నువ్వు 10 మందిని రక్షింపబడడానికి ప్రయత్నించు. మరి యేసు ప్రభు రేపు అడిగేది, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎంత పరిశుద్ధంగా జీవించావు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావు అని అడగడు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు అని అడుగుతావు. ప్రియ సోదరి, నువ్వు రక్షింపబడ్డావు అయితే 10 మందిని రక్షింపబడడానికి ప్రయత్నం చేయి. సువార్త చెప్పు, వాక్యం అందించు, వాక్యం సాయం చేయి. అదేవిధంగా సువార్త కొరకు అనేక మందిని కదిలి రావడానికి ప్రయత్నం చేయి, ముందుకు సాగు. అదేవిధంగా క్రీస్తు అనేక మందిని పరిచయడానికి ప్రయత్నించి. అదేవిధంగా ప్రియ సహోదరుడా, అనేక మంది మన ముందులో నశించిపోతున్నారు. ఆ ఆరని అగ్నికి మనం పోతున్నారు. మరి మనం క్రీస్తుని తెలుసుకున్నాం, మరి తెలుసుకొని వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మన సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి సిగ్గుపడే వారిని మనం క్రైస్తవులు కాదు. కాబట్టి సువార్త చెప్పడానికి మనం ధైర్యంగా వెళ్ళి, మరి ప్రియ యవనస్తులైన క్రైస్తవులారా, యవనస్తులైన మనమే సువార్త కొరకు ముందుకు వెళ్ళి సువార్త చెబుతారని, యవనస్తులైన మీరే ప్రతి ఒక్కరూ సువార్త చెప్పి నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షిస్తారని, మన కొరకు ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తంను చిందించాడు. యేసు యొక్క రక్తంను వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడతారని మీ సోదరిగా నేను కోరుకుంటున్నాను. ఈ చెప్పిన ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.